వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. పార్టీపై పేపర్ కాల్చివేసేందుకు కిరాయి మూకలు రెడీగా ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పొలిటికల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీపై రాష్ట్రంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని పవన్ బాంబులు పేల్చారు. పార్టీలోని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలంటూ అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇక ఈ మధ్య కాలంలో జనసేనపై ఎక్కువగా వస్తున్న విమర్శలు, ఆరోపణలపై పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పవన్ పలు అంశాలను ప్రస్తావించారు. పార్టీపై జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడుకొచ్చారు. జన సైనికులు, వీర మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే ప్రయత్నం చేశారు. వ్యక్తుల మధ్య ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలను పార్టీకి ఆపాదించడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నారంటూ గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు పవన్. ఏది ఏమైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జనసేన ప్రయాణం కొనసాగుతుందని, ఇలాంటి వాటిని పార్టీ నేతలు ఖండించాలని పవన్ సూచించారు. ఇక మొత్తానికి జనసేనపై కుట్రలు చేస్తుంది ఎవరు? జనసేనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు జనసేనను టార్గెట్ చేశారు? జనసేనను కట్టడి చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయా? జనసేన చీఫ్ ఏ పార్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఎవరు పని కట్టుకుని టార్గెట్ చేస్తున్నారు? ఎవరిపై ఆర్థిక లావాదేవీల కుట్రలు చేస్తున్నారు? నేతలపై వివాహేతర సంబంధాలు అంటగడుతున్నారా? అధికారంలో ఉన్నా కుట్రదారులను పట్టుకోరా? కుట్రదారులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? జనసేనకు ఎవరిపై అనుమానాలున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. పార్టీపై పేపర్ కాల్చివేసేందుకు కిరాయి ముక్కలు రెడీగా ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పొలిటికల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇక పార్టీపై రాష్ట్రంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని పవన్ బాంబు పేల్చారు. పార్టీలోని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలంటూ అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివాని, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే సంచలన కామెంట్ చేశారు. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? Right. Thank you, Soni. So, as we all know that Janasena Chief AP Deputy CM Pawan Kalyan నిన్న కొన్ని హాట్ కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కమెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ఎవ్రీవన్ హ్యావ్ బిన్ టాకింగ్ అబౌట్ దిస్. అసలు ఎందుకు అలాంటి కమెంట్స్ పాస్ చేశారు, ఆ కమెంట్స్ పాస్ చేయడం వెనకాల రీజన్స్ ఏంటి అనేది అందరు తలలు గోక్కుంటున్నారు. సో నిన్న బేసికలీ ఏమైందంటే నేతలతో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ త్రూ పవన్ కళ్యాణ్ కొన్ని లైక్ సజెషన్స్ పాస్ చేయడం జరిగింది. అందరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పని చేసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, పంచువల్గా ఉండాలి అండ్ ఇలాంటి చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు అప్రమత్తంగా ఉండాలని సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వ్యక్తుల మధ్య ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలను పార్టీకి ఆపాదించడానికి కొంతమంది అండ్ కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమెంట్స్ చేయడం అయితే జరిగింది. అయితే
ఆన్ వే అంటే నేతలకి వాళ్ళు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. బట్ ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది మాత్రం ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పొచ్చు. సో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎందుకు అలాంటి కమెంట్స్ చేయడం జరిగింది, అండ్ ఎవరు జనసేన మీద టార్గెట్ చేశారనేది మాత్రం ఒక $1 million క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా విజయవాడ కరెస్పాండెంట్ కాంతి. కాంతి చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమెంట్స్ పాస్ చేయడం మనం చూస్తున్నాము, దిశానిర్దేశం చేయడం జరిగింది నేతలకు. ఎవరో జనసేన మీద కుట్రలు చేస్తున్నారు, కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కూడా ప్రస్తావించడం జరిగింది. అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎందుకు చెప్పారు, దీన్ని పొలిటికల్లీ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా అంటే ఎవరిని ఉద్దేశించి చేశారు, ప్రతిపక్షాలతో పాటుగా కొంతమంది కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా జనసేనకి సంబంధించినటువంటి నాయకుల పైన మాటల యుద్ధాలు, అలాగే వెనుక ఏవైతే జరుగుతున్నటువంటి పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్లో భాగంగా కొన్ని కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో జన సైనికులు, వీర మహిళలు అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, బట్ట కాల్చి మన మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సైనికులంతా అప్రమత్తంగా ఉండండి, ఎవరు ఉద్దేశించి మాట్లాడొద్దు, పార్టీ క్రమశిక్షణ, పార్టీ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తుందో వాటిలన్నింటినీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మనం ఎవరిని అనొద్దు, ఒకరితో మాట అనిపించుకోవద్దు అనే విషయాలను ఆయన సంస్థాగత అంశాలు ఏవైతే నాయకులకు, కార్యకర్తలకు చెప్తున్న సమయంలో ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ప్రత్యేకంగా ఇటీవల కాలంలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, గొడవలు, ఘర్షణలు ఏవైతే జరుగుతున్నాయో వీటిలన్నిటికీ సంబంధించి కూడా జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ తన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు సూచించడం జరిగింది. ఇక ఏదైతే కలిసి కొంతమంది కావాలని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, వాటిలందరినీ కూడా మనం ఎదుర్కొనేలాగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు, అలాగే వ్యక్తిగత అంశాలపైన కూడా జనసేన పైన రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి టాపిక్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒక హాట్ టాపిక్గానే తీసుకోవాలి. డిప్యూటీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత, దశాబ్ద కాలంగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం. పార్టీకి సంబంధించినటువంటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఇటువంటి దిశానిర్దేశం చేయడం అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కాంతి. సో ఇది మా కరెస్పాండెంట్ కాంతి వర్షన్ అన్నమాట. సో మనందరికీ తెలిసిందే, నిన్న జనసేన నాయకుడు అండ్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాస్ చేసిన కొన్ని కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అలాంటి కమెంట్స్ చేశారు, ఎవరిని ఉద్దేశించి అలాంటి కమెంట్స్ చేశారు అనేది మాత్రం ఒక $1 billion క్వశ్చన్స్. అంటే లోపలి ఏమైనా జరుగుతుందా, అంతర్గతంగా ఏమైనా విభేదాలు, లేకపోతే ఎలాంటి అంటే అఫేర్స్ గురించి కూడా ప్రస్తావించడం క్లియర్ గా చూస్తున్నాం మనం. వివాహేతర సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, కొన్ని పార్టీస్ అలా చేస్తున్నాయని చెప్పడం జరిగిందంటే ఇంటర్నల్లీ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అనేది కోణంలో కూడా కొందరు ఆలోచిస్తున్నారు. సో చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి తాతపూడి చందు గారు. సో ఆయనతో మాట్లాడదాం. చందు గారు నమస్తే అండి. నమస్తే. సో నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగిందండి. ఆ కమెంట్స్ ని మనం చూసాము. ఎవరిని ఉద్దేశించి కమెంట్స్ పాస్ చేయడం జరిగింది అంటే దిశానిర్దేశం, నేతలకి దిశానిర్దేశం చేశారు, ఓకే. కానీ ఎందుకు ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం, ఎందుకు ఇలాంటి సజెషన్స్ పాస్ చేయడం వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్. అండ్ దాంతో పాటు ఎవరు జనసేనాని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఒక మేజర్ క్వశ్చన్ అండి. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ముందుగా ఛానల్లో ఉన్న మీకు అలాగే ప్రేక్షకులు కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే దానికి ఒక అర్థం ఉందండి. ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారని మేము చెప్తాం. ఎందుకంటే కూటమిలో ఉన్నాము, వాస్తవాలు మాట్లాడుకోవాలి.
ఏదైతే ఈ జనసేన పార్టీ ఎదుగుదల జరుగుతుంది అన్న దగ్గర ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఆ యొక్క స్థానిక ఇన్ఛార్జీలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కీలకమైన నాయకుల మీద అసత్య ప్రచారాలు లేకపోతే ఆ ఆరోపణలు లేనిపోయిన ఆరోపణలు చేసి వాళ్ళపై ఏదో రకంగా వాళ్ళని ఒక టార్గెట్ చేసి జనసేన పార్టీ అనేది బలహీనపరచాలి అనే ఒక ఉద్దేశంతో కొంతమంది నాయకులు చేస్తున్న పని వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను దిశానిర్దేశం చేసి మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే కుట్రలు చేసే వాళ్ళకు కూడా హెచ్చరికగా చెప్పారు. ఎందుకంటే కేవలం జనసేన పార్టీ ఈ రోజు ప్రజాదరణ పొందుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని చోట్ల తగ్గి ఉన్నది ఏదైనా పార్టీ ఉందంటే ఆనాడు సీట్లు తీసుకునే దానిలో అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయానికి శిరస వహించి ఈ రోజు ఏది జరిగినా ఏ పదవులు వచ్చినా సరే ఎక్కడా కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులు ఏదైతే నిర్ణయం చందు గారు, జనసేన తీసుకున్నారో పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారండి? అందరికీ ఉంటదండి. ఎందుకంటే ఈ రోజు అందరికీ ఒక అనంటే పార్టీ అంటే ఎదుగుతుందంటే అందరికంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి అందరినీ మనం కన్సిడర్ చేయలేమండి. అంటే యాక్చువల్గా కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ జనసేన పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే జనసేన పార్టీ ఉందో అక్కడ ఎదుగుదల ఉన్న దగ్గర కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా మేము రోడ్డు ఎక్క పరిస్థితి లేదు. అంటే చందు గారు, ఇప్పుడు మీ మొత్తానికి మీరు అంటుంది ఏంటంటే ఇప్పుడు కూటమిలో ఉన్న నేతలు కూడా ఇలాంటి టార్గెట్ చేసే పనులు చేస్తున్నారని మీరు అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజా గారు ప్రజా సమస్యలపై నిరంతరం గ్రామాల్లో తిరుగుతూ అక్కడ రోడ్ల సమస్య కానీ ఎన్నో ఏళ్లగా, అంటే కనీసం గిరిజనులకి ఎటువంటి రోడ్డు సదుపాయం లేని ఏరియాలో ఈ రోజు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అవినీతి చేశారని లేకపోతే ఇంకోటి ఆయనే ఆరోపణలు. అలాగే లోకం మాదేవి గారి మీద అక్కడ టీడీపీ నాయకులు రోడ్డు ఎక్కి ఆవిడ ఎలా చేస్తున్నారో ఆవిడ రాజీనామా చేయాలని కొంత, అలాగా కొంతమంది ఎమ్మెల్యేల మీద గతంలో చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా బహిరంగంగా కొన్ని మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఎన్ని కారణాలు కొంతమంది టీడీపీ నాయకులు చేసిన తప్పిదం వల్లే ఈ యొక్క ఆరోపణలో చేయడం, జనసేనాన్ని కించపరిచే విధంగా ఎవరో టీడీపీ నాయకులు చేసిన తప్పిదాల వల్లే ఇలాంటి దిశానిర్దేశం చేయడం జరిగిందని అంటున్నారా? ఒక్క పార్టీ అనట్లేదండి, ఆ ఒక్క పార్టీ కాదు, ఇంక్లూడింగ్ వైసీపీ, ఎక్కువ శాతం వైసీపీ. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకం ఏదైందంటే జనసేన పార్టీ. ఈ రోజు జనసేన పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం లేదు. అది టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా ఒప్పుకున్న వాస్తవం అది. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఇప్పుడు నిన్న కూడా ఆయన మీటింగ్ లో చెప్పారు, కూటమిలో జనసేన కలిసి ఉండబట్టే ఆ ప్రభుత్వం ఉంది, దాన్ని మనం ఏం చేయలేమని చెప్పి నన్ను విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే కూటమిలో కీలకమైన ఈ రోజు ప్రజలు నమ్మి ఓటేశారంటే అది జనసేన పార్టీ నుంచి. జనసేన పార్టీని రాబోయే రోజులు ఎదిగితే ఎక్కడ, సో మేబీ ఆ రీజన్ వల్లే టార్గెట్ చేశారని మీరు చెప్తున్నారా? ఇప్పుడు జనసేన లేకపోతే అసలు టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఈ కూటమి ఏర్పడేది కాదని మీరు అంటున్నారు. అలాంటి రీజన్ వల్లే టార్గెట్ చేయబడుతుందా జనసేన పార్టీ అని అంటే ఏం చెప్తారండి? ఖచ్చితంగా ఈ వైసీపీలో అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటి అసత్య ప్రచారాలు అంటే ఏంటండి? వైసీపీ వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలు ఏంటండి? అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, పిఠాపురంలో ఏదో ఒక చిన్న సమస్యను తీసుకొచ్చి కుల సమస్యగా మార్చి ఒక పిల్లోడి సమస్యను తీసుకొచ్చి ఈ రోజు ఎన్నో డిబేట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏమీ లేదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాలసీల మీద మాట్లాడుతుంటే వీళ్ళు వ్యక్తిగత దోషాలు చేసేవారు. ఈ రోజు రాజకీయంగా ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిఠాపురం నియోజకవర్గాన్ని యోగక్షేమాలు చూసుకోవడానికి అక్కడ ఒక మనిషిని మా పార్టీ నుంచి ఒక అధికారికంగా ఒకరు నియమించారు, కొంతమంది నియోజక బాధ్యతలు చెప్పారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ సమస్యలు అక్కడ అభివృద్ధి మీద నిన్నకాక మొన్న కూడా మరి ఈ కొద్ది రోజుల క్రితమే పిఠాపురం సందర్శించి అక్కడ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య అన్ని అయినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కేవలం ఏంటంటే టీడీపీ వల్లే ఆయన ఉన్నాడు, లేకపోతే కానీ ఓట్లు పడవు అని చెప్పి వర్మ గారికి ఒక క్యాడర్ ఉండొచ్చు, కాదనట్లా, ఆయన మేము తప్పు పట్టట్లా. కాకపోతే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన హామీలు ఉన్నారు, హామీలు ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా పిఠాపురంలో ఆయన మనిషి ఉండడం మాట్లాడదాం చందు గారు ఒక్క నిమిషం. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి కమెంట్స్ పాస్ చేశారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, దిశానిర్దేశం చేయడం వెనకాల మెయిన్ రీజన్స్ ఏంటో ట్రాక్ చేద్దాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఐ న్యూస్.
ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, కాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. రైట్, వెల్కమ్ బ్యాక్. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చర్చలో పాల్గొనేందుకు జాయిన్ అవుతున్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. రామారావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో దానికి సంబంధించి ఇప్పటి వరకు చందు గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలాంటి కమెంట్స్ పాస్ చేశారనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎవరు టార్గెట్ చేసి ఉంటారు, ఎందుకు ఇలాంటి కమెంట్స్ పాస్ చేశారు, మెయిన్ రీజన్స్ ఏంటండి మీ ప్రకారం? ఇక్కడ మనకు చందు గారు మాట్లాడిన దాన్ని బట్టి, ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలను బట్టి ఇది అంతర్గత కుమ్ములాట్ల కూటమిలో అంతర్గత కుమ్ములాట అనేది మాట వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తనతో ఉన్నటువంటి పొత్తులో ఉన్నటువంటి గతంలో చూస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు తర్వాత ఎన్నికలకు. అట్లాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అదే మెథడ్ ఉంది. ఇక్కడ జనసేన పార్టీకి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంత బలం కానీ నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క లక్ష్యం కానీ లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. సమస్య ఏంటంటే ఏదో అనుకోకుండా పార్టీ స్థాపించి ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి అంశము ఆ పార్టీకి ఎప్పటికైనా సరే అది ఒక మాయని మచ్చ మేడం. అట్లాగే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఈయన ప్యాకేజీ తీసుకుని మద్దతు ఇస్తా ఉంటాడని ఆయన మాటల్లోనే. ఎవరు చూసారండి? ఎవరు చూసారు ప్యాకేజీ? మీరు ప్యాకేజీ చెప్పాలి, నిరూపించాలి. ఎవరు చెప్పారనేది అడుగుతున్నారు చందు గారు. ఇప్పుడు మీరు ప్యాకేజీ అనేటప్పుడు నిరూపించాలి. ఈ రోజుకి వింటారా? ఆయన చెప్పడం కంప్లీట్ చేయనివ్వండి, అప్పుడు మాట్లాడదాం. మేడం విత్ ఎవిడెన్స్ చెప్తాను, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముందు నేను మీరు పేరు చెప్పేసి టాపిక్ గురించి మాట్లాడండి. చందు గారికి ఆ పేరే కావాలి కాబట్టి మీరు పేరు చెప్పేసి తర్వాత టాపిక్ గురించి మాట్లాడండి. చందు గారు ఇక్కడ లింగమనేని అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నటువంటి మీ యొక్క జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం ఉంది, ఆ స్థలము లింగమనేని ఇచ్చాడు కదా. లింగమనేని మీడియేటర్, ఇది క్లియర్. ఇంకా చాలా ఆధారాలను నేను చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని పెట్టారా? మిమ్మల్ని పెట్టారా? ఎవరు పెట్టారు? మిమ్మల్ని ఇచ్చారా? ఎవరు పెట్టారు చెప్పండి. వాస్తవాలు లేకుండా కాదు, వాస్తవాలు వింటారా? వాస్తవాలు లేకుండా ఏదో మాట్లాడుతున్నాం అని మీరు ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు రామారావు గారు క్లియర్ గా చెప్పారు, అది అంతర్గత విషయాల వల్లే ఇలాంటి దిశానిర్దేశం చేయడం జరిగింది అనేసి రామారావు గారు చెప్తున్నారు. అందరు చర్చించుకుంటున్నారంట. ఇక్కడ జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరగదు మేడం. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వాళ్ళు యమునా తీరే మాదిరి ఉంది. ఎంపీలు కూడా అదే పరిస్థితి అనమాట. వీళ్ళు రేపు పొద్దున ఎటు వెళ్తారు? రామారావు గారు మీరు ఫైనల్ గా చెప్పండి. అది మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. రామారావు గారు మీరు ఎమ్మెల్యేలు చూసుకుంటారంటే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు చేసిన పరిస్థితి ఈ రోజుకి ప్రజలు చెప్తున్నారు. తల దించుకోవాల్సిన పరిస్థితి మీరు తల దించుకోవాలి. దేనికి తల దించుకోవాల్సింది మీరు? ఏం మాట్లాడాడు? అవినీతి ఏంటండి? ఒకటి నిరూపించగలరా? మీకు దమ్ముంటే సిగ్గు మీకుండాలి. సిగ్గుంటే మీరు కనీసం జనాలు 11 మంది పని చేయాలి. కనీసం దోచుకొని విశ్వప్రసాద్ నాయకుడు పార్ట్నర్. రామారావు గారు ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఏంటండి? మెయిన్ క్వశ్చన్స్ ఏంటి? ఒక్క నిమిషం అండి రామారావు గారు, చందు గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీ మేజర్ క్వశ్చన్స్ ఏంటండి? మీరు చందు గారిని అడగాల్సిన మేజర్ క్వశ్చన్స్ ఏంటి? ఇలా మనం పరస్పరంగా మాట్లాడుకుంటే అవ్వదు, కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటో చెప్పండి. ఆయన వింటే కదా, ఓపిక లేదు. నేను వింటాను సేపు. ఆయన చందు గారు ఒక్క 1 minute ఆగండి, మీరు అప్పుడు ఆన్సర్ ఇచ్చు. పవన్ కళ్యాణ్ కి ఆయన పార్ట్నర్ అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తోటి సినిమాలు తీసి అన్ని విషయాల్లో ఆయన పార్ట్నర్. ఆయనకి 2-wheeler ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీ పరిశ్రమ పెడతామంటే 1200 ఎకరాలు దోచిపెట్టారు. ఈ రోజుకి ఏమన్నా శంకుస్థాపన చేశారా? చిన్న పిల్లలు వేశారా? ఇటువంటి అఘాయిత్యాలు ఉన్నాయి. అట్లాగే సీజ్ ద షిప్ అన్నాడు. ఏం చేశారంటే PDSBM వాళ్ళ కింద ఉంది ఆ శాఖను దుర్వినియోగం చేసి అలా ఎమ్మెల్యే పాయింట్స్ నుంచి డైరెక్ట్ గా
బియ్యాన్ని రవాణా చేస్తుంటే కమిషన్ కక్కుర్తి ప్యాకేజ్ కాక ఏమంటారండి. అట్లాగే సినిమాటోగ్రఫీ వీళ్ళకి సంబంధించినటువంటి నిడదవోలు ఎమ్మెల్యే దగ్గర ఉంటే, ఆయన మంత్రిగా ఉంటే వీళ్ళ యొక్క సినిమా టికెట్లు ఏపీలో 700 రూపాయలు అయితే తెలంగాణలో 100 రూపాయలండి. ఇది చేస్తున్నటువంటి నిర్వాహకం. చందు గారు ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు రామారావు గారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అన్నిటి ఖచ్చితంగా చెప్తా. చెప్పండి. ఈ రోజు శాఖల గురించి మాట్లాడుతున్నారంటే ఈయన చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శాఖల్లో ఏ శాఖకి ఏం చేయాలో తెలియనటువంటి మంత్రులు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న సమానం చెప్తా. అదే చెప్తున్నారండి రామారావు గారు. ఒక్క నిమిషం మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్ని చెప్తా. ఈ రోజు సామాజిక ఎక్కడుంది అసలు కేవలం ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరికి ఇచ్చాం. మీకు మళ్ళీ ఎవరికి పడితే ఆయనకి మినిస్టర్లు, ఎవరు పడితే తీసేయండి. ఎందుకు లేదు? ఇది ఒక పార్టీ కాదు, ఇది ఒక లిమిటెడ్ కంపెనీ. ఉన్నటువంటి పార్టీ కాదు. ఒక్క నిమిషం చందు గారు నేను ఒక క్వశ్చన్ అండి, నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. రామారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. చందు గారు ఇప్పుడు రామారావు గారు అన్న విషయం ఏంటంటే అంతర్గత కుమ్ములాట వల్లే ఇలా దిశానిర్దేశం చేయడం జరిగిందని ఆయన అంటున్నారు. అంటే ఇంటర్నల్లీ మీకు ప్రాబ్లం ఉండడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారని రామారావు గారు అంటున్నారు. మీరేం చెప్తారండి? ఈ అంతర్గత కుమ్ములాటలో కొంతమంది ఈ మధ్య వచ్చినట్టు వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారు టీడీపీలోకి. ఓకే, ఈ టీడీపీలో ఉన్నటువంటి నాయకులు వైసీపీ కోవటగా పనిచేసే నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి ఆలోచన ఒకటి. నెక్స్ట్ మెయిన్ కారణం జనసేన అంటే విడగొడితే విడిపోయే పార్టీ అండి ఇది కాదండి. విడగొడితే విడిపోయే కూటమి పార్టీ అండి. అదే చెబుతున్నా, ప్రయత్నం చేస్తారు కదండి. ఇప్పుడు పక్కన కొట్టాలని ప్రయత్నం, ఆ కొడితే నువ్వు తట్టుకుంటావా అంటే ఆ తట్టుకుంటావా లేదని శక్తి మాకు తెలుసు. కానీ మీ నేతలు స్ట్రాంగ్ గా ఉంటే అవతల వాళ్ళు ఎవరు వచ్చి కొట్టినా మీరు విడిపోరు కదండి. అదే మీకు చెప్తున్నా మేడం, అది స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్న నిర్ణయం మళ్ళీ చెప్పారు. మనం ఆదమరిచి ఉంటే ఎవరు పడితే వాళ్ళ మధ్యలోకి వచ్చేసి ఇటు రామారావు గారు లాంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి మధ్యలో దూరి ఏదో మాట్లాడతారు. ఈ మాటలు మీరు పట్టించుకోవద్దు. మీ పని మీరు ప్రజలకు మంచి చేసుకుంటూ ప్రజా సంవత్సరం వెళ్ళండి. మీరు ఎక్కడా కూడా ఏదో అవినీతి చేస్తున్నారని లేకపోతే ఇంకో అసాంఘిక కార్యక్రమం చేస్తున్నారని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. అడగండి చందు గారు ఒక క్వశ్చన్ అంటే ఆగండి. చందు గారు ఇప్పటి వరకు మాట్లాడారు. ఒక్క నిమిషం రామారావు గారు మీరు క్వశ్చన్ అడగండి. ఒకటి మేడం, సుగాలి ప్రీతి కేసు నేను ప్రాధాన్యత తీసుకొని అధికారంలోకి వచ్చినాక పరిష్కారం చేస్తానని ఆ కుటుంబానికి మొండి చేయి చూపించినటువంటి పవన్ కళ్యాణ్. అట్లాగే ఉమెన్ ట్రాఫిక్ జరిగింది, 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి అప్పట్లో ప్రచారంలో కూడా ఆరోపణ మీద ఏమైనా నిలబడ్డాడు మేడం. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను అది ప్రైవేటైజేషన్ అయితే ఒప్పుకోనని చెప్పి ప్రార్థాంతం చేసి షో చేసి ఈ రోజు ప్రైవేటైజేషన్ అవుతుంటే నోరు మీద పడినటువంటి మేధావి ఆయన. మీరు ఓవరాల్ గా ఏం అడగాలనుకుంటున్నారు రామారావు గారు చెప్పండి. వినండి. అట్లాగే మేడం అన్ని సమస్యలకు పరిష్కారం, రైతన్నలకు నేను సహాయం చేస్తానని చెప్పి ఆయన సొంత డబ్బులు సహాయం చేసినటువంటి ఈరోజు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. అట్లాగే మహిళల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు చూస్తే ఇసుక ఫ్రీ అని చెప్పారు, ఎక్కడ ఉచితంగా దొరికేటటువంటి పరిస్థితి లేదు. అట్లాగే మనం చూసాం పీడిఎస్ బియ్యం ఆ యొక్క ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం రమ్మారమే ఒక్కొక్క ఎమ్మెల్యే 30 లక్షల రూపాయలు. రామారావు గారు ఇలాంటి మాట్లాడుకుంటే చాలానే ఉంటాయి. ఒక్క సూటి ప్రశ్న అండి. ఇప్పుడు కాదండి ఒక్క నిమిషం. చందు గారు ఏమంటున్నారంటే ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే వైసీపీ వాళ్ళని ఉద్దేశించి చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. అంటే మీరు దానికి ఒప్పుకుంటారా, అగ్రి అవుతారా ఆ పాయింట్ కి? లేదు మేడం, ఇది ఆడలేక పాలన చేయడం చేతగాక వైసీపీ నిందించడం తప్ప ఏంటి మేడం? వీళ్ళకి హాస్యాస్పదం. వీళ్ళ యొక్క వ్యవహారము రాజకీయం అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. వీక్లీ వన్స్ హైదరాబాద్ పోయి ఎంజాయ్ చేయడం ఉంటుంది. అట్లాగే వీళ్ళు సినిమాలు తీసుకుంటూ ఉంటారు మేడం. ఉప ముఖ్యమంత్రి ఆయనకు జ్వరంతో బాధపడతా హాస్పిటల్లో ఫోటో రిలీజ్ చేస్తారు. అదే ఆయన ప్రొఫెషన్ కదండి. సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆయన ప్రొఫెషన్ కదా. ప్రజలకు
వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దాచుకోవడం దోచుకోవడం ప్రతి ఎమ్మెల్యే మాకు ఎంత కాదండి రామారావు గారు, గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది పార్టీకి ఫండ్ కోసం మూవీకి పనిచేస్తున్నానని. ఇటీవల వీళ్ళు ఫారెన్ వచ్చారు, ముగ్గురు ఫారెన్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయావు చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ లో బతుకుందా అంటున్నా. ఏ ఒక్క ప్రశ్న కన్నా ఆన్సర్ చెప్పగలవా చందు? ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్ ప్రజలతో చెప్పిస్తా. ఒక్కదానికి ఆన్సర్ చెప్పను, ఒక్క పాయింట్ కి చెప్పలేరు. ఎందుకంటే ఈ కంటెంట్ వేరు, ఇప్పుడు ప్రభుత్వం ఈ కంటెంట్ వేరు. అసలు ఈ రోజు ఊరూరా బెల్ట్ షాపులు ఉంటాయి, సనాతన ధర్మం అన్నటువంటి చందు గారు కొంచెం కామ్ గా మాట్లాడండి. బెల్ట్ షాపుల గురించి ఎందుకు మాట్లాడరు? బెల్ట్ షాపులను ఎందుకు ఖండించరు? బెల్ట్ షాపులు తీసేస్తాం. ఓకే 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 సో చందు గారు, రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. సరే 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 మాట్లాడదామండి. చందు గారు, ఇప్పుడు ఫైనల్ గా ఓవరాల్ గా అందరికి ఒకటే డౌట్ ఏంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది మీరు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కొన్ని విషయాలు చెప్పేశారు. సో దీన్ని పొలిటికల్ గా మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇలా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి నేతలని దిశానిర్దేశం చేయడం అంటే ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఏమనుకోవాలి, జనాలు ఏమనుకోవాలి? అంటే ఇందాక రామారావు గారు అన్నట్టుగా అంతర్గత విషయాల వల్లే ఇలా దిశానిర్దేశం చేయడం జరిగిందా అనేది ఒక క్వశ్చన్. ఏమంటారు దానికి సంబంధించి? ఈ అంతర్గత విషయాలు అనేది ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలోకి వచ్చినటువంటి నాయకుల వల్లే ఈ యొక్క మధ్య అంతర్గత కుమ్ములాట నుంచి వచ్చారు. ఇది సందర్భం కాదండి. వైసీపీ నుంచి నువ్వు చెప్పేది మధ్యలో మీకు ఏడలేదు కదా, మీ ఏడలేదు, మీకు అధికారం. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. మా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీదంటే.